హాయ్ ఫ్రెండ్స్, మనందరూ కూడా నిత్య జీవితంలో చాలా రోజుల నుంచి కష్టపడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక డ్యూటీ చేసి ఏదో ఒక ఉద్యోగం చేసి ప్రతిరోజు కూడా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి నెల వచ్చే టయానికి ఏదో కొద్దో గొప్ప వాళ్ళకి సంబంధించినటువంటి జీతాన్ని వాళ్ళైతే పొందుతూ ఉంటారు. కానీ వచ్చినటువంటి జీతాన్ని ఎంతవరకు మనము మిగులుస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మనకు వచ్చినటువంటి జీతంలో మనము ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ ఖర్చులు పెడుతుంటాం. ఇంటి సంసారానికో లేదా పిల్లల యొక్క భవిష్యత్తు కోసమో చదువుల కోసమో ఆర్థికంగా చాలా వరకు మనకి వచ్చినటువంటి జీతాన్ని అనేక రకాలుగా మనం ఖర్చు చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ స్కీము కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో గ్రామీణ పేద ప్రజలు వాళ్ళందరి కోసము రూపొందించినటువంటి స్కీము. ఈ స్కీమ్కి సంబంధించి మనం ప్రతి నెల కూడా పోస్ట్ ఆఫీస్లో ఒక 500 రూపాయలు జమ చేసినట్లయితే మనకి ఎంతవరకు ఇన్కమ్ ఉంటుంది, ఎంతవరకు ఈ స్కీమ్కు సంబంధించి మనము బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్పేటటువంటి ఒక గొప్ప స్కీమ్ అదని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్కి సంబంధించి వివరాలు చూస్తే మనకి ఒక పోస్ట్ పెట్టారు ఇంట్రెస్ట్లో. పోస్ట్ ఆఫీస్లో బెస్ట్ స్కీము నెలకు 500 రూపాయలు డిపాజిట్ చేస్తే అది ఏ విధంగా అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకము మంచి ప్రజాదరణ పొందుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వయస్సుల వారికి కూడా ఇది చాలా వరకు వర్తిస్తుంది. ఈ చిన్న పొదుపు పథకం వచ్చేసి మంచి వడ్డీ రేట్లను అందించడమే కాకుండా పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉండడం మరింత సానుకూలం. అంటే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద పోస్ట్ ఆఫీస్లో మనం ప్రతి నెల కొంత డబ్బునైతే జమ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి హామీగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసి మీరు కూడా ఏ గవర్నమెంట్లో అయినా ఉన్ని ఏ పార్టీ అయినా ఉన్ని మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి హామీగా ఉంటుంది. తర్వాత వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసినటువంటి ప్రతి స్కీముకు కూడా మీకు వడ్డీ రేట్లు అనేవి చాలా వరకు ఎక్కువ ఉంటాయండి. మనము మ్యాక్సిమం బ్యాంకులతో పోలిస్తే మనకి పోస్ట్ ఆఫీసుల్లో వడ్డీ రేట్లు చాలా వరకు ఎక్కువ ఉంటాయి. బ్యాంకుల్లో వచ్చేసి మనకి వడ్డీ రేటు 7% ఇస్తాడు, కానీ పోస్ట్ ఆఫీసుల్లో వచ్చేసి మనకి 8.5 నుంచి 9% వడ్డీ రేట్లు ఇస్తాడండి. అది పోస్ట్ ఆఫీస్ యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా మనము బ్యాంకులను ఎప్పుడైనా విలీనం చేస్తే జాతీయకరణం చేస్తారు బ్యాంకుల్ని. అప్పుడు ప్రైవేటీకరణ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు అని ఉంటాయి. సో బ్యాంకుల్లో అంత గ్యారంటీ సెక్యూరిటీ ఉండదు, కానీ పోస్ట్ ఆఫీసుల్లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఉంటుంది. ఎందుకంటే ఇది భారత గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంటుంది పోస్ట్ ఆఫీసు. సో మనం పోస్ట్ ఆఫీస్లో కట్టేటటువంటి స్కీమ్స్ కానీ ఏవైనా కూడా మనకి సెక్యూరిటీగా ఉంటాయండి. ఇదొకటి. చిన్న మొత్తాల్లో పొదుపును ప్రారంభించి దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందాలనుకునే వారికి ఈ యొక్క పథకం అనేది చాలా అనుకూలమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడిదారులకి ఎలాంటి రిస్కు లేని ట్యాక్స్, మెయిన్ వచ్చేసి ట్యాక్స్. మీరు ఒక 10 లక్షలు కానీ 20 lakhs కానీ ఇన్వెస్ట్ చేయండి పోస్ట్ ఆఫీసుల్లో, మీకు ఎలాంటి ట్యాక్స్ కానీ ఉండదు. అది పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఇది. అదే మీరు ఎక్కడన్నా వేరే చోట బ్యాంకుల్లో ఎక్కడన్నా డిపాజిట్ చేస్తే మీకు ట్యాక్స్ పట్టుకునే వాళ్ళు మిగతా సొమ్మును అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ పోస్ట్ ఆఫీసుల్లో ఎటువంటి ఉండదు. పోస్ట్ ఆఫీసుల్లో మీరు డిపాజిట్ చేస్తే ఆ ట్యాక్స్ ఎప్పుడు పట్టుకోరు, ఎందుకంటే అది సెంట్రలైజ్డ్ గవర్నమెంట్. మీ యొక్క కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ట్యాక్స్ కానీ పట్టుకొని ఇవ్వరు. ఇప్పుడు కేవలం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను నా కూతురు ఇద్దరికి కూడా కడుతున్నాను. సుకన్య యోజన సమృద్ధి పథకం కింద ఇప్పుడు నేను ప్రతి నెల కూడా ఇంత అమౌంట్ అని పే చేస్తున్నాను కదా. సో ఇంత అమౌంట్ అది మెచ్యూరిటీ అయినా కూడా ట్యాక్స్ పట్టుకొని ఇవ్వరు వాళ్ళు. నేను ఎంత అమౌంట్ కట్టానో దానికి వడ్డీ రేట్లు అన్నీ కూడా బేస్ చేసుకొని ఇచ్చేస్తారు, ట్యాక్స్ ఏం పట్టుకోరు. అది కేవలం మనకి పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే లభించేటటువంటి ఒక స్కీమ్ ఇది. ఓకేనా. అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ని పథకం పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందుతుంది. ఓకే. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని. ఈ పీపీఎఫ్ పథకంపై సంవత్సరానికి 7.1% పన్ను రహిత వడ్డీని ఇస్తుంది. అంటే పన్ను రహిత అంటే ట్యాక్స్ లేకుండా మనం కట్టినటువంటి దానికి వడ్డీ వేసి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి అధిక పన్ను స్లాబ్లో ఉన్న వారికి కూడా ఎంతో లాభదాయకము. ఈ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకానికి కేవలం 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒక 500 రూపాయలు మనం కట్టుకోవచ్చు. 15 సంవత్సరాలకు చేరి 1.5 లక్ష అవుతుంది. 1.5 లక్షకు కనుక మనం కట్టుకున్నట్లయితే దగ్గరగా ఆల్మోస్ట్ ఒక 15 lakhs వరకు మనకు వస్తుంది. అదే మనం ఒకే ఒక నెలకి 12,500 కనుక పే చేస్తే మనకి 15 సంవత్సరాలకు చేరి దగ్గరగా 22,50,00,000 రూపాయలు అయితే అవుతుందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక 7.1 వడ్డీ రేటుతో కనుక పోలిసి నేను చెప్తున్నాను. సో ప్రావిడెంట్ ఫండ్ అనేది
ఇది ఎగ్జాంపుల్ కేవలం ప్రైవేట్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఉన్నింది ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ పథకాన్ని అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా అయితే ప్రవేశపెట్టింది. పోస్ట్ ఆఫీసుల్లో అయితే మనం నెలకి ఒక 500 రూపాయలు పే చేసినట్లయితే మనకి ఒక 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. అంటే 15 సంవత్సరాల లోపల మనం తీసుకోలేము దీన్ని. 5 సంవత్సరాలకు ఒకసారి మనం తీసుకోవచ్చు. కానీ మనకు అవసరం లేదు అనుకుంటే 15 సంవత్సరాల వరకు కూడా దీన్ని మనము పొడిగించవచ్చు. 15 సంవత్సరాల వరకు మనం దీన్ని పొడిగించినట్లయితే మనకు 1.5 లక్ష వస్తుంది. అదే నెలకు మనం 12,500 కనుక కట్టినట్లయితే మనకి 22,50,00,000 రూపాయల వరకు కూడా ఈ స్కీమ్కి అయితే అర్హులు. సో పోస్ట్ ఆఫీసులో అత్యధికంగా వడ్డీ రేట్లు ఈ యొక్క స్కీమ్ కింద వస్తాయండి. సో ఈ స్కీమ్ మీకు నచ్చింటే ఈ స్కీమ్ కింద ప్రతి నెల ఎంతో కొద్ది గొప్ప మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ యాడ్ చేయండి అమౌంట్ మొత్తము. అదేవిధంగా వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చింటే నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మరింత అభ్యర్థులకు చేరవేయాలనుకుంటే సమాచారాన్ని షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ప్రతిరోజు కూడా నేను చెప్పేటటువంటి సమాచారాన్ని మిస్ కాకుండా తొందరగా మీరు ఈజీగా పొందగలుగుతారు. నన్ను మీరు ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.